ఆ నీళ్లు తాగుతారా? తాగరు కదా. తాగ కనీసం మునుగుతారా? మునగరు కదా. ఇంకా అవన్నీ ఇప్పుడు ఎక్కడ చేయగలరు? ఓకే, తీసుకున్నాం. ఓకే, వాట్ ఈస్ ఒకసారి చేయబోయే ముందు ఒకటి అడుగుతాం, ఒక నిమిషం. యాజ్ పర్ ద ఆయన అడిగారు కదా పేరు, వాడు వస్తాడు మేడం, ఆయన హూ ఇస్ దట్ మ్యాన్ రిప్రజెంటేటివ్ ఆఫ్ పేపర్ మిల్స్? ఓకే, హీ సెడ్ హీస్ మెయింటైనింగ్ గ్లోబల్ స్టాండర్డ్స్. వాట్ ఇస్ ద గ్లోబల్ స్టాండర్డ్స్ హియర్? ఏంటి అంటే ఇఫ్ యూ హ్యావ్ టు హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ system, what are the standards for this? You can tell me. Because otherwise, if you don't tell me, I'm going to go and read it. Andukane, you better tell me. ఉండకూడదా? ఎందుకని వాటర్ హైసియంత్ ఉండకూడదు? సో దిస్ ఈజ్ ఆల్సో ఓకే. అలా కాదు నేను అనేది. నా ప్రాబ్లం ఏంటో చెప్తాను. ఇఫ్ ఇట్ ఈజ్ సమ్వేర్ ఫార్ ఫెచ్డ్ అవేగా ఉంటే లేదు. ఇక్కడి నుంచి జీవనది అదే కదా గోదావరి. ఇక్కడి నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోతుంటే ఫిష్ కంటామినేషను. నేను అనేది సార్ ఎన్వైరన్మెంట్కి మనం బేసిక్ గౌరవం కూడా ఇవ్వకపోతే నేను అనట్లేదు. నేను అన్నది ఏంటంటే హౌ లాంగ్ సిన్స్ హౌ మెనీ ఇయర్స్ ఇట్స్ బిన్ దిస్ ఇండస్ట్రీస్? 20-30 years. నేను దమ్మేడ అలా కాదు నేను అనేది. సార్ ఒక్కటి మీరు రిప్రజెంటేటివ్స్గా మీరు ఒక కమ్యూనికేట్ చేయండి. మేము ఏదైనా లాకౌట్ చేస్తామంటే ఇన్ని లాకౌట్ చేసుకోమని చెప్పండి. ఏంటంటే ఇప్పుడు 9 పైసలకి ఒక ఎకరం ఇస్తున్నప్పుడు సార్ వీ విల్ సీ ఫ్రమ్ ద గవర్నమెంట్ సైడ్, ఐ డిస్కస్ ఇట్ ఇన్ ద క్యాబినెట్. లేదు వాళ్ళకి నష్టాలు వస్తున్నాయి, మేము విల్ గివ్ సమ్ ఇన్సెంటివ్, అట్లీస్ట్ విల్ ప్రొటెక్ట్ హెల్త్ ఆఫ్ పీపుల్ కదా. అందుకని అలాగే 12 కోట్ల బకాయిల వాళ్ళు 13 కోట్ల బకాయిలు మీరు అందరూ కూర్చొని ఏం చేస్తారని మీరు నిన్న పంచాయతీలో కాదు సార్, నా పంచాయతీలో 250 రూపాయలు నేను కలెక్ట్ చేస్తున్నా ఒక్కొక్క ఇండివిజువల్కి. వెన్ యూ లీవ్ ఇట్ జనాలు కోపం రాదండి మరి. అలా కాదు మీరు క్యాబినెట్లో చెప్పాలి ఇవన్నీ. యువర్ కన్సర్న్ మీరు చెప్పాలి ఇవన్నీ కూర్చోబెట్టి. ఇదేనా అడ్జస్ట్మెంట్స్ కాదు ఇవన్నీ. వీఆర్ హియర్ టు అండర్స్టాండ్, వీఆర్ హియర్ టు రెగ్యులేట్, వీఆర్ హియర్ టు కమ్యూనికేట్. మీరు అలా కాకుండా మీరు ఇండివిజువల్గా వెళ్ళిపోతే ఎవ్రీ లోకల్ గా ఆర్ ఎవ్రీ లోకల్ పొలిటికల్ లీడర్ విల్ గో అండ్ మేక్ ఎన్ ఎక్స్టార్షన్. మై ఇంటెన్షన్ ఈజ్ నాట్ దట్. మై ఇంటెన్షన్ ఈజ్ ఇట్ ఇస్ టు కరెక్ట్ దెమ్, కరెక్షన్. ఇలా ఎవరైనా సరే పీసీబీ వాళ్ళు ఎందుకు భయపడతారంటే ఇట్ బికమ్స్ అన్ ఎక్స్టార్షన్, బెదిరించేస్తారు, అందరూ పెడతారు. అది చెప్పట్లేదు. ఆయన సంబంధం ఏం చెప్తాం? ఇప్పుడు పొలిటికల్ విల్, పొలిటికల్ లీడర్షిప్ ఇది కలెక్టివ్ ఫెయిల్యూర్. అది కూడా ఎందుకు వచ్చింది? ఇప్పుడు కూర్చోబెట్టి మీరు పుష్కరాలని చెప్పి పుష్కరాలు మనం కూర్చోబెట్టి మనం ఏం చేస్తాం? పన్నీర్ స్నానం చేయించక్కర్లేదు, కెమికల్ స్నానం చేయించకూడదు కదా. సార్ ఆ మీటింగ్లో అవసరం లేదు సార్, ఇట్ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ సార్. ఎంతండి? ఓకే, అది రికార్డ్ చేయండి అది. ఓకే, ఇప్పుడు యాక్చువల్గా నామ్స్ ప్రకారం ఎలా ఉండాలి ఇది? బాబు అలా కాదండి, అకార్డింగ్ టు ద స్టాండర్డ్స్ ఎలా ఉండాలి? గురబ్ డెక్ ఉండకూడదు. మరి మీరు ఎందుకు అట్లీస్ట్ మీరు మాట్లాడాలి? గురబ్ డెక్ ఉండకూడదు చెప్పి ఎట్లా మీరు పంపించారు నోటీస్ అట్లీస్ట్ ఫ్రమ్ యువర్ సైడ్? హూజ్ ఆరు గారు ఇక్కడ? ఒకసారి బండ్స్ తెగి డైరెక్ట్గా వెళ్ళిపోతుంది.
మీరు ఎందుకు ఇవ్వాలా? ఆర్ యూ స్కేర్డ్? కాదు సార్, మీరు నేను అనేది స్ట్రింజెంట్ కూర్చున్నప్పుడు మీరు కన్సర్న్ రైజ్ చేయకపోతే ఇప్పుడు రేపు పొద్దున గొడవ వస్తుంది సార్. గొడవ వచ్చినప్పుడు యాజ్ అన్ ఎన్వైరన్మెంట్ మినిస్టర్ ద క్వశ్చన్ వోంట్ బీ డైరెక్టెడ్ టు ఆనరబుల్ సీఎం. ఓకే, ద క్వశ్చన్ వోంట్ బీ అడ్రస్ టు ఎనీబడి ఎల్స్. ఇట్ విల్ బీ కన్సర్న్ ఓన్లీ టు ఎన్వైరన్మెంట్ మినిస్టర్, నాట్ టు అవర్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆల్సో, నాట్ టు అవర్ చీఫ్ ఆల్సో. ఆయన ఎదురుకు వెళ్ళో కూర్చోవాలి తప్ప నేను కూర్చొని సమాధానం చెప్పాలి ప్రజలకి. That's why I'm asking you, have you done your job? Either you're hesitant, maybe some political pressure, or else you compromise. These are the three things. మీరు ఇంత వెల్స్ ఉన్నాయి, మీరు కూర్చోబెట్టి హైస్యాంత్ ఉండకూడదని మీకు నామ్స్ చెప్పిన తర్వాత మీరు ఎందుకు ఉన్నాయి ఇక్కడ? మీరు డైరెక్ట్ ఓవర్ఫ్లో వద్దు, వర్షాలు వస్తే వెళ్ళిపోతాయి, డైరెక్ట్ అదే కదా. మీరు మీ పిల్లల్ని తీసుకెళ్ళి మీరు చేయిస్తారా? ఆ నీళ్ళు తాగుతారా? తాగరు కదా. తాగ కనీసం మునగరు కదా. 13 కోట్లు బకాయిలు ఉన్నప్పుడు ఆన్ వాట్ బేసిస్ దే కెన్ బీ విత్ దట్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్? మీరు అడగాలి కదా ఇవన్నీ. 5-6 మీటింగ్లు కాదు మేడం, యూ హ్యావ్ టు ఎన్ఫోర్స్ ఇట్. యూ ఆర్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ పెండింగ్ ఇన్ కోర్ట్. యూ హ్యావ్ టు అప్లై టు ద కోర్ట్ ఇన్ ద మోస్ట్ విత్ ఫర్వర్ అండ్ కమిట్మెంట్. దెన్ యూ షుడ్ బ్రాట్ ఇట్ టు us, no? యూ షుడ్ టెల్. మీరు సీఎం మీటింగ్కి వెళ్తున్నప్పుడు మీరు ఇవి కదా చెప్పాలి. అన్ని నైసిటీస్ మాట్లాడితే ఏముంటుంది మేడం? మీరు అందరూ కూర్చొని నైసిటీస్ మాట్లాడి హాయ్ బాయ్ అనుకుంటే ఎట్లా అండి? వాళ్ళు ఇప్పుడు 2026కి 2002 మేము పే చేస్తామంటాడు. 2002 ఎలా పే చేస్తాడు? రేట్లు పెరిగినాయి, 4 సార్లు పెరిగినాయి, మనందరూ పనులు కడతా ఉన్నాం. వాడు ఒప్పుకోట్లే, నేను 2002 రేంజ్లోనే కడతానంటాడు. ఏదైనా బెదిరిస్తే వాళ్ళు చేయమని చెప్పండి. Then I'll speak to them. Then it will become a public approach. అంటే ప్రో ఇండస్ట్రీ అంటే మొత్తం ఆరోగ్యాలు నాశనం చేయమని కాదు. ప్రో ఇండస్ట్రీ అంటే ఓకే, ప్రో ఇండస్ట్రీ అర్థం ఏంటంటే ఓకే దిస్ ఇస్ ద ఇష్యూ, వాళ్ళు ఏం చెప్పాలి, మాకు మీరు కొంత ట్యాక్స్ తగ్గించండి, దెన్ ఇట్ విల్ బి అఫీషియల్. లేదంటే మీరు అక్కడికి వేయాలి, సిమెంట్ వేయాలి, మాకు డబ్బులు మాకు సరిపోవట్లేదంటే దెన్ విల్ సీ సంథింగ్, సమ్ కైండ్ ట్యాక్స్ ఇన్సెంటివ్ ఇస్తాం. ఇదేమో ప్రైవేట్గా మీరు సెటిల్ చేసేసుకొని లోకల్ గానో వాట్ ఎవర్ ద ఐ డోంట్ నో వాట్ ఆర్ ద పొలిటికల్ ఇష్యూ, ఐ డోంట్ వాంట్ టు బ్లేమ్ ఎనీబడి. 100 crores ఇన్కమ్ ఉంది సార్, వాళ్ళు చేయట్లేదు. అయినా సరే ప్రాఫిట్స్లోనే ఉన్నారండి. నేను అనేది ఇప్పుడు కూర్చోబెట్టి ఇప్పుడు అలాంటప్పుడు పుణ్యస్నానాలు పుణ్యనదుల పేర్లు ఎందుకు? మనం గోదావరమ్మ, మా తెలుగు తల్లి, కృష్ణా గోదావరి, గలగలలు, బిలబిలలు ఎందుకు ఇవన్నీ? ఆ పదప్రయోగం ఎందుకు? మా తెలుగు తల్లి పాడకూడదు, మానేయండి. మా తెలుగు తల్లి ఇలా కాలుష్యం కూర్చొని విలవిలా అని మాట్లాడాలి మనం. No, you have to address it. మీరు శరవణన్జీ, కాంతిలాల్ సార్, you have to speak to madam. If you district review meeting, these are the things you should tell. 500 కోట్ల ప్రాఫిట్లు సంపాదిస్తున్న వాళ్ళు వీళ్ళు చేయట్లేదు సార్, ప్లీజ్ డైరెక్ట్ ఇట్. ఏదైనా వస్తుంటే మన ఆఫీస్ నుంచి ఏదైనా ఉంటున్నాయి, పొలిటికల్ ప్రెషర్స్ ఉన్నాయి, ప్లీజ్ అడ్రస్ ఇట్. దిస్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్ రివ్యూ మీటింగ్ షుడ్ బి. అదర్వైజ్ ఫైనల్ ఏమవుతుందంటే బై ద ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్ ఇట్ విల్ బి యువర్ కాన్షియస్, ఇట్ విల్ వేయింగ్ ఆన్ యువర్ కాన్షియస్నెస్. వై డూ హ్యావ్ టు ఫీల్ గిల్టీ? అట్లీస్ట్ ఫ్రమ్ యువర్ సైడ్ కాదు, మీరు పీసీబీ కూడా చెప్పాలి, అట్లీస్ట్ ఫ్రమ్ యువర్ సైడ్ సెండ్ ఎ నోటీస్, ఇట్లా ఉంది వైలేషన్, యూ డోంట్ హ్యావ్ టు టేక్ యాక్షన్. ఇట్లా ఉంది, హైస్యాంత్ రాకూడదు. మీరు ఒక పంపించాలి కదా, ఒక కమ్యూనికేషన్. మీరు రికార్డులో లేకపోతే ఎట్లా? మీరు అంత కమ్యూనికేట్గా లేదు. మరి నేను చెప్పేది వేధించమని నేను చెప్పట్లా. పక్షపాటిలాగా వెళ్ళిపోయి కూర్చోబెట్టి గోల్ చేసి అజెండాలు కూడా నేను చెప్పట్లా. విల్ బి వెరీ ప్రాగ్మాటిక్. దే హ్యావ్ టు కమ్ ఫర్ ఎ డిస్కషన్. మీరు ఇదే చెప్పండి, మీరు కూర్చోబెట్టి నేను కూర్చొని సార్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు లీవ్ దిస్. They have to make themselves accountable. Any issue I'll speak to CM, no? Any issue I'll speak in the cabinet. If too big an issue, కూర్చోబెట్టి పెట్టుబడులు పారిపోతారంటే సార్ అందరూ ఇలా చేస్తే పెట్టుబడులు ఎక్కడి నుంచి ఎక్కడ పెడతారండి? మాకు తెలియదు ఒక ఇల్లు కట్టాలంటే గొయ్యి తవ్వాలని. మరీ కూర్చోబెట్టి కథలు చెప్తారు అందరూ. No, you have to be... Madam, I'm telling you one more time, please, all the niceties from this, you have to be very practical. Tell a speaker also, whatever the issues, you have to be in the very open in the collector continue speaking like this. Sure. Niceties over a cup of lunch doesn't add up to anything.
ఒక ఉద్యోగి నెలకి మీరు ట్యాక్స్ ఎంత కడతారు? మీరు ప్రొఫెషనల్ ట్యాక్స్ 600 కడతారు. నీ శాలరీ ఎంత? 54,000 కొడితే 600 కడతారు. వీళ్ళేమో 500 కోట్లు సంపాదించి 13 కోట్లు ట్యాక్స్ కట్టలేరు. మీరు అలా ఉన్నావు సార్, నువ్వు తీరా ఫోటో. అలా కాదు, కంది దుమ్ము వస్తున్నా నాకు మంచి. మీరు కదలదు, మీరు ఎక్కడ ఉన్నాడు? మీరు ఎక్కువ రావు, దిక్కు రా, దుమ్ము డస్ట్ వస్తే నేను రాలేను. మీరు రాలేదు, అలాగే ఉన్నాను. నువ్వు ఇట్లా రా, నువ్వు ముందు రా. మీరిద్దరు ముందుకు వచ్చా, కొంచెం అలా ముందుకు ఇంకొచ్చు. నువ్వు తీయద్దు, నువ్వు వాళ్ళు తీస్తారు. ఏ గ్రామం ఇది? లంకిరామా? ఏంటిది? ఇప్పుడు మనం వచ్చిన గోదావరి మీద నా మీద చదువు, రెస్పాండ్.